శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మీనరాశి వారికి సెప్టెంబర్ 14 నుంచి 20వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు మరి మీనరాశి వారికి ఈ వారంలో మారిన ప్రధాన గ్రహాల మార్పు పరిశీలించినప్పుడు ముఖ్యంగా సప్తమ స్థానంలో ఏర్పడినటువంటి రవి బుధుల కలయిక, బుధుడు ఉచ్చస్థితి, ఇవన్నీ కూడా వృత్తిలో మీకు ముఖ్యమైనటువంటి ప్రధానమైన మార్పులు వచ్చే అవకాశం ఉంది. వృత్తి మార్పు కొరకు మీరు చేసే ప్రయత్నాలు చాలా వరకు నెరవేరే అవకాశం ఉన్నది. అటు విద్యార్థులకు కానీ నిరుద్యోగులకు కానీ చేసే ఉద్యోగ ప్రయత్నాలు చాలా వరకు ఫలించే అవకాశం ఉంది. ముఖ్యంగా విదేశంలో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగులకు ఈ వారంలో ఏదో ఒక ఉపాధి అవకాశాలు లాంటివి లభించే అవకాశం ఉన్నది. అలాగే శుక్రుడు 6వ స్థాన ప్రవేశం వల్ల అక్కడ ఉన్నటువంటి కేతు గ్రహంతో కలియడం వల్ల ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ఎక్కువ విజయ అవకాశాలు లభిస్తూ ఉంటాయి. అయితే స్త్రీలతో విరోధం వచ్చే అవకాశం ఉంది. దగ్గర బంధువులు మీకు వ్యతిరేకంగా కొన్ని విమర్శలు చేసే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఎస్పెషల్లీ మీనరాశి వారు స్త్రీలతో వ్యవహరించినప్పుడు, అలాగే వాళ్ళ అధికారులతో వ్యవహరించినప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది. లేని సమస్యలో కొన్ని అనుకోని సమస్యలు మీ పైన వచ్చే అవకాశం ఉంది. సాధారణంగా ఏదైనా ఒక రాశిలో ఒక పాపగ్రహ సంచారం జరుగుతున్నప్పుడు మీరు ఎవరికైనా మంచి చేద్దామని వారికి ఏదైనా ఉపకారం చేస్తే అది మీకు అపకారంగా మారి మీకే ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. అలాగే మిమ్మల్ని చాలా సరిగ్గా అర్థం చేసుకోకపోవడం వల్ల కొన్ని విమర్శలు మీ మీద రావడం కూడా జరుగుతూ ఉంటుంది. అందువల్ల ఈ సమయంలో మీరు ఎవరికన్నా సహాయం చేద్దామనుకున్నా, ఉపకారం చేయాలన్నా, వాళ్ళకి ఏదన్నా ఉద్యోగం లాంటిది ఇప్పిద్దామనుకున్నా చాలా వరకు ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అంటే అది వాళ్ళకి మంచి జరిగినప్పుడు కూడా అదేదో మీ స్వలాభం కోసం చేసినట్టు వాళ్ళు భావించి కొన్ని విమర్శలు మీ మీదగా రావడం జరుగుతూ ఉంటుంది. జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. అయితే ఈ వారంలో ప్రధానమైన మార్పు ధనాధిపతిగా ఉన్నటువంటి కుజుడు అష్టమ స్థాన సంచారం వల్ల కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఆకస్మికంగా ఆదాయం పెరగడం వల్ల, భూములు స్థిరాస్తులపై ఆదాయం రావడం వల్ల కామన్గా కుటుంబ ఆదాయం పెరుగుతుంది. కుటుంబంలో ఒకరికి ఉపాధి అవకాశాలు రావడం వల్ల మీ మీద కొద్దిగా ఫైనాన్షియల్ బర్డెన్ కూడా తగ్గి కొంత ఫ్రీ అయ్యే అవకాశం ఉంది. అలాగే మీరు ఏ ధనం కోసం అయితే ఎదురు చూస్తున్నారో, ఏదైనా చిట్ ఫండ్ కానీ, లేదంటే ఏదైనా ఇన్సూరెన్స్ సంబంధించింది కానీ, లేదంటే బంధువుల దగ్గర నుంచి ఏదైనా అధిక మొత్తంలో నిధి లాంటి ధనాన్ని ఆశించినా కంపల్సరీగా ఈ సమయంలో మీకు సడన్గా ఒక ఆర్థికపరమైనటువంటి లాభం ఈ వారం మీకు కలిగే అవకాశం ఉంది. అలాగే గురువు యొక్క స్థితి మీకు దశమాన్ని వీక్షించడం వల్ల, రాశిలో ఉన్నటువంటి శని కూడా దశమాన్ని వీక్షించడం వల్ల వృత్తిపరంగా అభివృద్ధికి కానీ కొత్త ఉద్యోగం కొరకు కానీ చేసే ప్రయత్నాలు చాలా వరకు ఫలిస్తాయి. అయితే వ్యయంలో రాహు ఉన్నప్పుడు మీరు చేసే ప్రయత్నానికి ఎవరో ఒకరు అడ్డు తగలడం, ఏదో బ్యాక్ డోర్లో మీకు 5 లక్షలు 10 లక్షలు ఇస్తే ఉద్యోగం వస్తుందనో ఆ పని జరుగుతుందనో చెప్పి మిమ్మల్ని మభ్యపెట్టడం కూడా జరుగుతూ ఉంటుంది. అంటే ఎక్కువగా మిమ్మల్ని మీకు కావలసిన వాళ్ళే, తెలుసున్న వాళ్ళే, మీ విషయాలన్నీ తెలుసుకున్న వాళ్ళు మీలో ఉన్నటువంటి లోటుపాట్లను గమనించి మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడం కానీ, మిమ్మల్ని బలహీనపరిచి భయపెట్టడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైనా ఇతరుల మాటలు పెద్దగా పట్టించుకోవద్దు. భయపెట్టేవారి విషయంలో కానీ, ఇబ్బందులు పెట్టే విషయంలో కానీ జాగ్రత్తగా దూరంగా ఉండి మీ ప్రయత్నం మీరు కంపల్సరీగా ఈ సమయంలో ప్రతి ప్రయత్నం కూడా నెరవేరుతూ ఉంటుంది. అంటే వృత్తి సంబంధించిందైనా, ఆర్థికపరమైందైనా, కుటుంబపరమైందైనా కంప్లీట్గా సాల్వ్ అవుతూ ఉంటాయి. అయితే రాశి యందు ఉన్నటువంటి శని ప్రభావం వల్ల ప్రతి విషయాన్ని కూడా 1-2 సార్లు ప్రయత్నం చేయవలసి ఉంటుంది. ఏమాత్రం తొందరపడకుండా నిదానంగా మీ ప్రయత్నాలు చేయడం వల్ల 100కి 100 ప్రతి సమస్య కూడా టెంపరీగా పర్మనెంట్గా కూడా సాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మనం చెప్తున్నటువంటి ఈ వార ఫలాలు కేవలం చంద్రుణ్ణి ఆధారంగా తీసుకొని చెప్పడం జరుగుతుంటుంది. అయితే ఇంచుమించుగా ప్రతి గ్రహం కూడా ఒక గ్రహాలు మారినప్పుడు కానీ, ఒక గ్రహం పైన ఇంకో గ్రహం పరివర్తన చెందినప్పుడు కొన్ని ప్రధానమైనటువంటి సంఘటనలు కూడా జరుగుతుంటాయి. అంటే కేవలం మీ జాతక పరిశీలనలో చంద్రుడే కాకుండా అన్ని గ్రహాల ప్రభావం
ఒక గ్రహానికి ఒక గ్రహం కలుసుకున్నప్పుడు పరివర్తన చెందినప్పుడు చాలా మార్పులు వస్తుంటాయి. అందువలన కొన్ని ఫలితాలు జరగవచ్చు, జరగకపోవచ్చు. కానీ అన్ని అనుకూలమైన ఫలితాలు ఉన్నప్పటికీ కూడా జాతకంలో కొన్ని ప్రధానమైన దోషాలు ఉన్నప్పుడు, అంటే కుజదోషం లాంటిదో, కాలసర్పదోషం లాంటిదో, పితృదోషం, లేదంటే మాతృదోషం, ఈ గురుదోషం, ఇలాంటి కొన్ని దోషాలు ఏర్పడినప్పుడు, లేదంటే జాతకరీత్యా మీ యొక్క జన్మ జాతకంలో అన్ని కేంద్రాల్లో పాపగ్రహాలు ఉన్నా, లగ్నమందు రాశి యందు సూర్యుడితో పాపగ్రహాలు కలిసి ఉన్నా, చాలా వరకు ఈ గ్రహ దోషాల వల్ల అవి సరైనటువంటి పరిష్కారం చేసుకోకపోవడం వల్ల కూడా జాతకుడికి చాలా కార్యక్రమాలు పెండింగ్ ఉండిపోతుంటాయన్నమాట. మనం ఏదన్నా ఒక ప్రయత్నం సరైన సమయంలో సరైనది జరగలేదు అనుకున్నప్పుడు, అంటే వివాహ వయసు, వివాహ సమయంలో ఆ ఏజ్ వచ్చినప్పుడు వివాహం కావటం లేదు, అలాగే చదువు పూర్తయింది 2-3 సంవత్సరాలు 5 సంవత్సరాలైనా ఉద్యోగం రావట్లేదంటే కామన్గా మీ జాతకంలో ఏదో ఒక దోషం ఉందని గమనించవలసి ఉంటుంది. ఆ దోషానికి తగిన పరిహారం చేసుకున్నప్పుడు, ఆ పరిహారం పూర్తయిన తర్వాత గోచారరీత్యా గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నప్పుడు ఆ ప్రయత్నం అయితే తప్పకుండా నెరవేరుతూ ఉంటుంది. కాబట్టి సాధారణంగా ఒకే సమస్య పదే పదే రిపీట్ అవుతున్నప్పుడు కూడా మన జాతకంలో ఉన్నటువంటి దోషాన్ని సరిచేసుకోవడం, దోషాన్ని సరిగ్గా అన్ని గ్రహాలకి కాకుండా ప్రధానంగా ఏ గ్రహం వల్ల ఇబ్బంది వస్తుంది అన్ని గమనించి ఆ గ్రహానికి తగిన పరిహారం చేసుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా మన జాతకంలో జన్మ జాతక ప్రకారం పాపగ్రహాలకి ఏదైనా జపం ద్వారానో, పూజల ద్వారానో, పరిహారాల ద్వారానో చేసుకోవచ్చు. అలాగే శుభగ్రహాలకి దానం ద్వారా, భగవంతుని ఆశించడం ద్వారా ప్రతిదానికి కూడా సులభమైన పరిష్కారం ఉంటుంది. సరైనటువంటి పరిష్కారం కావాలంటే కంపల్సరీగా మీ జన్మజాతకాన్ని పరిశీలించుకొని అప్పటి ఉన్నటువంటి గోచారాన్ని కూడా పరిశీలించి చిన్న చిన్న సింపుల్ చిట్కాల ద్వారా మీ జాతకాన్ని సరి చేసుకుంటే 100% మీ యొక్క అభివృద్ధి అప్పటి నుంచే ప్రారంభమవుతుంది. స్వస్తి.